స్టోరీ. మోహన్ బాబు నటవారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన మంచు మనోజ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మోహన్ బాబు కుటుంబం నుంచి విష్ణు తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన మనోజ్ చెన్నైలో జన్మించాడు. ప్రాథమిక విద్య అనంతరం సౌత్ ఈస్టర్న్ ఓక్లహోమా స్టేట్ యూనివర్సిటీ నుంచి BAలో పట్టభద్రుడయ్యాడు. చిన్ననాటి నుంచి సినీ వాతావరణంలో పెరిగిన మనోజ్ సహజంగానే సినిమాల మీద ఆసక్తిని పెంచుకున్నాడు. అదేవిధంగా తండ్రి నటించిన సినిమాలలో బాల్య నటుడిగా కొన్ని సినిమాల్లో నటించాడు. మేజర్ చంద్రకాంత్ సినిమాతో వెండితెరపై తొలిసారి కనిపించిన మనోజ్ ఆ తర్వాత చేసిన పుణ్యభూమి నాదేశం సినిమాకు గాను ప్రశంసలు అందుకున్నాడు. 2004లో దొంగ దొంగది చిత్రంతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన మనోజ్ మంచి కమర్షియల్ విజయాన్ని చూడటానికి 2010 వరకు ఆగవలసి వచ్చింది. దొంగ దొంగదితో నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన శ్రీ రాజుబాయ్ పరాజయం పాలవడంతో నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేయడం మొదలుపెట్టాడు మనోజ్. ఆ క్రమంలో ప్రయోగాత్మక చిత్రం నేను మీకు తెలుసా చేసి ప్రేక్షకులను ఆకర్షించాడు. 2009లో వచ్చిన ప్రయాణం కూడా ఓ మంచి ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది. 2010 మొదట్లో వచ్చిన బిందాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల మన్ననలు పొంది మనోజ్ కు తొలి హిట్ ను అందించింది. అదే సంవత్సరం వచ్చిన వేదంలో వివేక్ చక్రవర్తిగా నటనలో పరిపక్వతను చూపి అబ్బురపరిచాడు. తర్వాత తన అక్క లక్ష్మి తొలిసారి నిర్మించిన జుమ్మంది నాదం చిత్రం సక్సెస్ అందుకుంది. మంచి పర్ఫార్మర్ గా, ప్రయోగాత్మక నటుడిగా, అలాగే వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తిగా మనోజ్ ప్రయాణం ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంది. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ఆయన పడిన కష్టం, ఎదుర్కొన్న విమర్శలు, సాధించిన విజయాలు ఆసక్తి కలిగిస్తుంటాయి. బాల నటుడిగా కూడా ఆయన కొన్ని చిత్రాల్లో కనిపించారు. చిన్న వయసులోనే కెమెరా ముందు నిలబడటం వల్ల నటనలో ఒక న్యాచురల్ స్టైల్ ఆయనకు అలవడింది. అయితే స్టార్ సన్ అనే ట్యాగ్ ఎంతవరకు అవకాశాలు తెచ్చిపెడుతుందో అంతకంటే ఎక్కువగా ఒత్తిడిని కూడా తీసుకొస్తుందనే విషయం ఆయన కెరీర్లో స్పష్టంగా కనిపించింది. ఆయన ఎనర్జీ, డాన్స్, డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా నిలుస్తాయి. మనోజ్ కెరీర్లో వచ్చిన సినిమాలు ఒక్కోటి ఒక్కో విధంగా ఆయనను మలిచాయి. పెద్ద మాస్ హీరో ఇమేజ్ కోసం కాకుండా కాస్త భిన్నమైన కథలను ఎంచుకోవడం ఆయన ప్రత్యేకతగా మారింది. అయితే నటుడిగా ఆయనకు అసలైన ప్రశంసలు తెచ్చింది వేదం. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమాలో రాక్ స్టార్ పాత్రలో మనోజ్ అద్భుతంగా నటించారు. ఈ పాత్ర ద్వారా ఆయనలోని నటుడికి కొత్త గుర్తింపు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక పోటుకాడు, గుంటూరోడు, కరెంట్ తీగ వంటి సినిమాలు ఆయనను మాస్ ఆడియన్స్ కు మరింత దగ్గర చేశాయి. మనోజ్ కెరీర్లో గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఆయన చేసిన ప్రయోగాలు సాధారణ కమర్షియల్ ఫార్ములాకి పరిమితం కాకుండా కొత్త తరహా కథలను ప్రయత్నించారు. ఫలితం ఎలా ఉన్నా కొత్తదనం కోసం ప్రయత్నించడం ఆయన కెరీర్లో కనిపించే ప్రధాన లక్షణం. అయితే ఈ ప్రయోగాలే కొన్నిసార్లు ఆయనకు నిరాశలు కూడా మిగిల్చాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కెరీర్లో బ్రేకులు పడ్డాయి. అయినప్పటికీ తన స్టైల్ మార్చకుండా ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత. అయితే జీవితంలో వచ్చిన కష్టాల తర్వాత ఆయన మళ్ళీ నిలబడే ప్రయత్నం చేశారు. కుటుంబానికి, స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని మళ్ళీ సెట్ చేసుకునే దిశగా అడుగులు వేశారు. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అవడానికి మనోజ్ ప్రయత్నిస్తున్నారు. కొత్త కథలు, కొత్త దర్శకులతో కలిసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నారు. అభిమానులు కూడా ఆయన నుంచి ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ను ఆశిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్ హీరోలు ఒకే తరహా సినిమాలు చేస్తుంటే మనోజ్ మాత్రం తనకంటూ ప్రత్యేకమైన మార్గం ఎంచుకున్న నటుడు. విజయాలు, పరాజయాలు, వ్యక్తిగత సమస్యలు, విమర్శలు ఏది ఆయనను పూర్తిగా వెనక్కి నెట్టలేకపోయింది. అందుకే మనోజ్ ప్రయాణం కేవలం ఒక హీరో కథ కాదు, పడిపోయినా మళ్ళీ లేచే వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే కథ. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత మంచు మనోజ్ ఇప్పుడు మళ్ళీ వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. ఆయన రీఎంట్రీపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కొత్త తరహా కథలు, పవర్ఫుల్ పాత్రలను ఎంపిక చేసుకుంటూ మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన మిరాయి ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో మనోజ్ ఒక విభిన్నమైన స్టైలిష్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.
ఇక డేవిడ్ రెడ్డి సినిమా ద్వారా మనోజ్ పూర్తి స్థాయి మాస్ యాక్షన్ అవతార్లో కనిపించనున్నారని సమాచారం. టైటిల్ నుంచే పవర్ఫుల్ వైబ్ కనిపిస్తుండగా ఈ చిత్రంలో ఆయన పాత్ర చాలా ఎమోషనల్గా మరియు ఎంటర్టైనర్గా ఉండబోతోందని టాక్. మనోజ్ కెరీర్ ప్రారంభం నుంచి మాస్ ఎనర్జీ, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్లకు మంచి గుర్తింపు ఉంది. డేవిడ్ రెడ్డి ఆ ఇమేజ్ను మరోసారి బలంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకప్పుడు యువ హీరోగా ఎనర్జీతో ఆకట్టుకున్న మనోజ్ ఇప్పుడు జీవిత అనుభవాలతో మరింత మెచ్యూర్డ్ నటుడిగా కనిపిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన తర్వాత కూడా మళ్ళీ నిలబడటం, కొత్తగా కెరీర్ను నిర్మించుకోవడం ఆయనలోని పట్టుదలను చూపిస్తుంది. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు మాత్రమే కాదు, కెరీర్లో కొత్త అధ్యాయానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అభిమానులు కూడా పాత మనోజ్ ఎనర్జీని మళ్ళీ పెద్ద తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయాలు, పరాజయాలు, గ్యాప్లు అన్నిటినీ దాటుకొని తిరిగి ముందుకు వస్తున్న మనోజ్ ప్రయాణం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.